కేజీబీవీ మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ మీద ఏం యాక్షన్ తీసుకున్నాడు? నో యాక్షన్. మహిళలకు అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మీద ఏం యాక్షన్ తీసుకున్నాడు? ఆ వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి, కంటికి కనపడతా ఉన్నాయి. ఎమ్మెల్యే చేస్తూ ఉన్నాడు, ముఖ్యమంత్రిగా నువ్వు ఉండవు, నీ పార్టీకి చెందిన నీ ఎమ్మెల్యే ఈ మాదిరిగా చేస్తూ ఉన్నాడు, నువ్వేం చేస్తూ ఉన్నావు? నో యాక్షన్. మహిళా ఉద్యోగి మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డ మంత్రి సంధ్యారాణి పిఏ మీద, ఎమ్మెల్యేల కథ దేవుడు వరకు పిఏల మీద కూడా యాక్షన్ తీసుకోలేకున్నాడు. ఇంకా మీ అందరికీ కూడా తెలిసిందే, ప్రస్తుత టీటీడీ చైర్మన్ గారు, ఆయననైతే ఒక మహిళను మోసం చేసి వీడియోతో ఫోటోలతో అడ్డంగా దొరికిపోయినా కూడా నో యాక్షన్. కొద్ది రోజుల కింద ఈ పుట్ట మహేష్ ఇన్సిడెంట్ కన్నా ఇంకా కొద్ది రోజుల ముందు ఆదినారాయణ రెడ్డి అని ఇంకొక ఎమ్మెల్యే, ఆదినారాయణ రెడ్డి కొడుకు ఇదే డ్రగ్స్ తీసుకుంటూ తాను కూడా హైదరాబాద్లో పట్టుబడితే ఏం జరిగింది? నో యాక్షన్. అంతెందుకు, అసలు ఈ మనుషులకు ఇలాంటి భావన ఉంది కాబట్టే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి చంద్రబాబు నాయుడు గారి సొంత పుత్రుడు వీడియోలు అవి కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్ పక్కన తాగుతూ తూగుతూ అమ్మాయిలతో డ్యాన్సులు చేస్తూ ఉన్నాడు. అయినా ఏంది చంద్రబాబు నాయుడు? నో యాక్షన్. యాక్షన్ చేయకపోగా చంద్రబాబు నాయుడు గారు సొంత బావుమరిది ఏమంటాడు? అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలంట, కడుపన్నా చేయాలంట. అసలు అలాంటి మాటలు మాట్లాడాడంటే లాగి చంపకేదోడు పీకాల్సింది పోయి. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి చెప్పింది విన్నారు కదా, ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఆయన చెప్పిన మాట ప్రతి మాట ఒప్పుకుందాం. లాగి పెట్టి చంపం మీద కొట్టాలి అన్నాడు కదా. మరి జగన్మోహన్ రెడ్డిని ఎన్నిసార్లు లాగి పెట్టి చంపం మీద కొట్టాలి? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లకారాలతో మాట్లాడినప్పుడు లాగి పెట్టి చంప మీద కొట్టావా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వర్ గారి గురించి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మీ సైకో మోకని ఎన్నిసార్లు లాగిపెట్టి కొట్టావు జగన్మోహన్ రెడ్డి? మరి అలాగే చూస్తే కనుక మసాజ్ అయినా ఇంకేం చెయ్యరా అని మాట్లాడిన అంబటి రాంబాబుని లాగిపెట్టి చంప మీద కొట్టావా? మరి గంట ఊపుకుంటా తిరిగాడు చూడు మీ గోరంట్ల మాధవ్. గంట ఊపుకుంటా ఎలా గంట గణ 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 మోగించుకుంటా తిరిగాడే మీ గోరంట్ల మాధవ్ని లాగిపెట్టి గొప్ప మీద కొట్టావా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు ఇంకో విషయం కూడా చెబుతా. ఒక మనిషిని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని లాగిపెట్టి చంప మీద కొట్టావా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? నిన్ను ఏ చంప మీద కొట్టాలి? ఎన్నిసార్లు కొట్టాలి? ఎక్కడ ఎక్కడ ఎరగదీసి కొట్టాలి నిన్ను? నువ్వు ఒక మాట మాట్లాడేటప్పుడు, నువ్వు ఒక్క వేలు చూపించేటప్పుడు నీ పక్కన 4 వేలు చూపిస్తున్నాయి. నీ ముడ్డి కింద నలుపు నువ్వు చూసుకొని నువ్వు తర్వాత ఎదురుటాళ్ళ మీద విమర్శలు చేయి. కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండాలి. లాగిపెట్టి చంప మీద కొట్టాలా? ఆహా, నిజమా? ఏది నారా లోకేష్ గారి వీడియోలు వైరల్ అవుతున్నాయా? ఏంటి కానొచ్చింది అందులో? ఏమన్నా మన గోరంట్ల మాధవ్ లాగా ఏమన్నా తిరుగుతున్నాడా ఆయన? లేదంటే అంబటి రాంబాబు లాగా మసాజ్ అయినా ఇంకేమన్నా చేస్తాడా అనే ఆడియోలు ఏమన్నా ఉన్నాయా ఆయన? అరే పప్పు అని మాట్లాడితే ఇప్పుడు నిప్పు కణికై మీ అందరు కింద కాలుస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కళ్ళ కింద అగ్ని కనకై కాలుతున్నాడు. ఒక్కొక్కడికి ఎక్కడికక్కడ కాలి డైపర్లు వేసుకొని తిరుగుతున్న మీరు కూడా నారా లోకేష్ గారి గురించి మాట్లాడతారా? నిన్ను దేన్ని తీసుకొని కొట్టాలి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? చెప్పు తీసుకొని కొట్టాలా? లేదంటే ఏం లాగి పెట్టి చంప మీద కొట్టాలన్నావు కదా, మరి నేను కూడా కొట్టాలి కదా, ప్రజలందరూ కొట్టాలి కదా మరి నిన్ను కూడా. మరి అంబటి రాంబాబుని ఆ రోజు నువ్వు చెప్పు తీసుకొని కొట్టినట్టే, ఆ రోజు చెప్పు తీసుకొని కొట్టాలి కదా. మరి గోరంట్ల మాధవ్ గారిని గంట ఊపితే కనుక గంట మీద గనయాలు మరి కుమ్మోగేటట్టు కనుక నువ్వు కొట్టినట్టయితే కనుక ఇప్పుడు నీకు సపోర్ట్ ఉండేది. ఇంకొకసారి నారా లోకేష్ గారి గురించి పిచ్చి వాగుడు వాగితే కనుక చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి చెబుతున్నా. నువ్వు ఏదో అబద్ధాలతో కోట కడతావు, దాన్ని పడేస్తాం గ్యారంటీగా.
గుర్తుపెట్టుకో మిస్టర్ జగన్మోహన్ రెడ్డి.